చట్టాలు మరియు వ్యవస్థల మీద నమ్మకం కోల్పోయినప్పుడు సమాజం అప్పుడప్పుడు కఠినంగా స్పందిస్తుంది. తమ కళ్ళ ముందు ఏదన్నా తప్పు జరిగింది లేదంటే అన్యాయం జరిగింది అనుకున్నప్పుడు కనుక ఇన్స్టెంట్గా న్యాయం చేయాలని చెప్పేసి ప్రయత్నిస్తుంటారు. అవకాశం ఉంటే చేసే ప్రయత్నం కూడా చేస్తుంటారు అనమాట. ఇప్పుడు మదనపల్లి సంఘటనలో జరిగిన విషయం కూడా ఒక రకంగా ఇటువంటిదే. 7 ఏళ్ల అమ్మాయిని చంపాడు అని చెప్పేసి కోపంతో చుట్టూ ఉన్న స్థానిక ప్రజానీకమే వాడి చేతికి దొరికితే చంపేద్దాం అని చెప్పేసి అన్నంత కోపంలో ఉన్నారు. ఈ సంఘటన గురించి విన్న తర్వాత ఎవరైనా సరే వాడికి శిక్ష పడాలి, అవసరమైతే చంపేయాలి అని చెప్పేసి అంత కోపం ప్రదర్శించారు. అయితే శిక్ష పడాలి, అందులో ఎటువంటి సందేహం అక్కర్లేదు. తప్పు చేసిండు కాబట్టి నిరూపితమైతే ముమ్మాటికి కఠినమైన శిక్ష పడాలి. రేపొద్దున ఎటువంటి తప్పు ఇంకొకటి చేయకుండా కూడా అటువంటి శిక్షలు ఉండాలి. అయితే ఇక్కడ జరిగింది ఏంటంటే బేసిక్గా ఇన్స్టెంట్ న్యాయం జరిగింది. ఇన్స్టెంట్గా జరిగింది కానీ నిజంగా న్యాయం జరిగిందా లేదా ఇప్పుడు ఎవరికి తెలియదు. ఎందుకంటే అనుమానితుడిగా భావిస్తున్న వ్యక్తి చనిపోయాడు కాబట్టి కేసు క్లోజ్ చేశారు. ఇతనితో పాటు ఇంకో వ్యక్తి అయినా ఇన్వాల్వ్ అయి ఉంటే అప్పుడు పరిస్థితి ఏంది? ఇప్పుడు ఆ కేసులో నిజంగా లోతైన విచారణ జరుగుతుందా? అది పోలీస్ శాఖ వారు తేల్చాలి. అన్నిటికంటే చిత్రమైన విషయం ఏంటంటే, సరే వీడు భయంతో పారిపోయి కనుక ఆత్మహత్య చేసుకుంటే ఇంకో రకంగా ఉండదు. పోలీస్ కస్టడీలో ఉండి పోలీస్ కస్టడీ నుంచి తప్పించుకొని ఆత్మహత్య చేసుకున్నంట. ఇంత మించిన దారుణమైన అబద్ధం ఇంకోటి ఉండదు పోలీసు వాళ్ళు చెప్పే విషయాల్లో. ఎందుకంటే తరచూ ఈ ఎన్కౌంటర్లు ఇట్లాంటి జరిగే విషయాల్లో పోలీస్ శాఖ వారు చెప్పే మొట్టమొదటి అందమైన కథ ఏంటంటే, తమ కస్టడీలో నుంచి లేదంటే తమ పోలీసు వాహనం నుంచి దూకి పారిపోయి ఎయిదర్ కాల్పులు జరిగితే చనిపోయి ఉంటారు, లేదంటే ఈ మధ్య కాలంలో కొత్తగా నేర్చుకుంది ఏంటంటే వాళ్ళే పశ్చాత్తాపంతో సూసైడ్ చేసుకొని చనిపోతారు అనమాట. చిత్రం ఏంటంటే, మరి ఇంత చాకచక్యంగా కేవలం సామాన్యులు ఏ బ్యాక్గ్రౌండ్ లేని వాళ్ళు మాత్రం చనిపోతుంటారు. అదే వాడికి పలుకుబడి, పేరుండి, డబ్బుండి, రాజకీయ నాయకులు అండదండలు ఉండి, రాజకీయ పార్టీ సపోర్ట్ ఉంటే మాత్రం వీళ్ళెవరూ తప్పించుకునే ప్రయత్నం చేయరు. వాళ్ళు ఎప్పుడు భయంతో సూసైడ్ చేసుకోవడం కానీ ఇట్లాంటి పనులు చేయరు అనమాట. పోలీసుల మీద దాడి కూడా చేయరు. మరి ఇదే రకమైన నేరాలు సమాజంలో పలుకుబడి ఉన్నోళ్ళు లేదంటే కాస్త డబ్బులు ఉన్నోళ్ళు చేసినప్పుడు ఎందుకు సమాజం చూపించదు అంతే కోపం?